నేను నీకోసం ఈ ప్రపంచంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నువ్వే నా ప్రపంచం. ఇక మా కుటుంబంలోని సభ్యుల సంగతి అంటావా? వాళ్ళ గురించి నువ్వేం కంగారు పడకు. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా రక్షించుకోవాలేంటో నాకు బాగా తెలుసు. నేను నీతో ఉంటానని ఒక వాగ్దానం చేశాను, గుర్తుందా? వాళ్ళని కూడా ఎన్నటికీ విడిచిపెట్టనని రెండో వాగ్దానం చేశాను. ఆ రెండింటినీ నేను నిలబెట్టుకుంటాను. జమీందారు గారు, రీవాకు వెళ్లాల్సిన వేళయింది. అయ్యగారు, అసలు మీరు రీవాకే వెళ్లారు కదా? అది చిన్న సుగుణ, జమీందారు గారికి 1,00,000 పనులు చేయాల్సి ఉంటుంది. ఇది వరకు వెళ్లనంత మాత్రాన ఇప్పుడు కూడా వెళ్లకూడదనే నిబంధన. జమీందారు గారిని ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఆయమ్మా, చూడు, నేను వెంటనే వెళ్లాల్సిన పనుంది. నాకు సమయం ఉంటే నేనే ఇంటి దగ్గర దించేసేవాణ్ణి. వెళ్ళొస్తాను.